తెలంగాణ కొత్త మంత్రులంతా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సెక్రటరియట్ లో ఎవరి గదులను వాళ్లకు కేటాయించారు అధికారులు. వాళ్ళ ఛాంబర్లో మంత్రులంతా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కనిపించని ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సెక్రటరియట్ కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. దీంతో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల నుంచి స్మితా సబర్వాల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె డిప్యూటేషన్ లో ఢిల్లీ వెళ్తున్నారంటూ టాక్ నడిచింది. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించిన స్మితా సబర్వాల్ పై చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి మంత్రుల అండతో ఆమె అవినీతికి పాల్పడ్డారనేది అంతా చెప్తున్న మాట. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మితా ఇప్పటి వరకు సెక్రటరియట్ కు రాలేదు. కొత్త ముఖ్యమంత్రిని కలవలేదు. సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ కనీసం కొత్త సీఎంను కలవడానికి రాకపోవడంపై చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఒక్కసారిగా సెక్రటరియట్ లో స్మితా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా సీతక్కతో క్లోజ్ గా కనిపించడం అందరినీ షాక్ కు గురిచేసింది. చూడాలి మరి అంతా అంటున్నట్టు స్మితా ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోతారా లేక తెలంగాణలోనే తన డ్యూటీ కంటిన్యూ చేస్తారా అని.